ఈరోజు మీ అందరితో నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతవరకు నా వైఫ్తో కూడా షేర్ చేసుకున్న ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రపంచంలో అందరికి ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఎక్స్పీరియన్స్. మన దగ్గర ఉండే వొకాబులరీతో వర్ణించలేనిది. ఎక్స్పీరియన్స్ అయితే కానీ అర్థం కాని మూమెంట్. ఒక రెప్పపాటి క్షణంలో మీ నుంచి వి అయిన మూమెంట్. ద డే ఐ బికేమ్ ఎ ఫాదర్. ఈ ఎక్స్ట్రాడినరీ జర్నీలో చెప్పలేని సంతోషం, హద్దులేని ఆనందంతో పాటు అలవాటు లేని బాధ్యతలు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా నిన్ను నీకు కొత్తగా పరిచయం చేస్తాయి. హే గైస్, హాయ్, నా పేరు చందు. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఒకప్పుడు ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఓన్లీ ఎంజాయ్మెంట్, పార్టీస్, ఫ్రెండ్స్ తోటి గ్యాదరింగ్స్, ట్రిప్స్ అన్నట్టు ఉండేవాడిని. ఒక మిడ్-20s ఉండే కుర్రాడు ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తున్న డేస్ అవి. అంటే నేను ఎంజాయ్మెంట్ చూసి దేవుడు కూడా కాస్త కుళ్ళుకున్నాడేమో. పెళ్ళి అనే టాపిక్ని ఇంట్లో తెచ్చేసాడు. అండ్ దెన్ ద డెస్టినీ, వి మ్యారీడ్. Becoming parents is a natural phenomenon actually. It's a journey where the miracle of life unfolds in the most extraordinary way. ఒకరోజు ప్రసన్నకి హెల్త్ బాగలే అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. డాక్టర్ చూసింది, వచ్చింది, ఎగ్జామిన్ చేసింది. షీఈస్ గుడ్ యాక్చువల్లీ, హెల్త్ వైజ్ గుడ్ ఉంది. బట్ డాక్టర్కి ఎందుకో డౌట్ వచ్చేసి వై డోంట్ యూ గెట్ టెస్ట్ అని చెప్పేసి అన్నారు. తనని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమన్నారు యాక్చువల్లీ బేసికలీ. మా ఇద్దరికైతే ఒకళ్ళు చూసుకున్నాం. లేదు, అంత సీన్ లేదనుకుంటున్నాను, అప్పుడే కాదు, సరే ఒకసారి చేద్దాంలే అన్నట్టు తను వెళ్ళింది. డాక్టర్ వెళ్ళింది, టెస్ట్ చేసింది. మేమిద్దరం అక్కడ కూర్చుంటే డాక్టర్ వచ్చేసి కంగ్రాచులేషన్స్, యు గైస్ ఆర్ బికమింగ్ పేరెంట్స్ అని చెప్పేసి అనింది. తను పక్కన ప్రసన్న ఉంది. షీ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ యాక్చువల్లీ. ముఖంలో ఫుల్ నవ్వు, గ్లో, విపరీతమైన సంతోషం. అంటే ఒక మదర్హుడ్, ఒక మామూలు ఒక అమ్మాయి నుంచి ఒక పేరెంట్ అమ్మ అవుతున్న అండ్ ట్రాన్సిషన్లో ఎంత హ్యాపీగా ఉండాలో ఆ ఫేస్లో అంత నాకు కనిపించింది. అది ఆన్ ద అదర్ సైడ్ నేను పక్కన నా ఫేస్లో ఆ బ్లైండ్నెస్ అయితే ఉంది. అసలుకి నా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేదు. అంటే నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, నేను పేరెంట్ అవుతున్నానా అంటే. నేనే చిల్లర తిరుగుతాను, చిల్లర జోకులు వేస్తాను, అది ఇదని తిరుగుతాను. నేను పేరెంట్ అవుతున్నాను. అప్పుడే నేను పేరెంట్ అవుతున్నా అన్న ఫీలింగ్ నాకు ఇంకా అసలుకి ఇక్కడికి ఎక్కట్లే అసలుకి. నేనేంటి పేరెంట్ అవ్వడం ఏంటి, నేనే ఇంకా చిన్న పిల్లల్లా ఉంటాను, చిన్న పిల్లల్లాగా జోకులు వేస్తూ ఉంటాను, అదే చేస్తాను. నేను పేరెంట్ అవుతున్నా అని లేదు అసలుకి. అండ్ దాని పక్క నుంచేమో తనేమో షీ స్టార్టెడ్ కాలింగ్ హర్ పేరెంట్స్. వాళ్ళ మమ్మకి ఫోన్ చేస్తున్నా, నాన్నకు ఫోన్ చేసేసి నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, నేను అమ్మని అవ్వబోతున్నాను అని ఫుల్ ఎక్సైట్మెంట్ చెప్తా ఉంది. తన ఎక్సైట్మెంట్ చూసి అరే నాకెందుకు అవ్వట్లేదు ఇట్లా అని ఒక ఫీలింగ్ నాకు ఉంది. సార్ నేను కూడా నా పేరెంట్స్తో షేర్ చేసుకుందాం అని నేను కూడా ఫోన్ చేసేసి అమ్మ ఇట్లా కన్ఫర్మ్ అయింది, ఫాదర్ అవుతున్నాను. అది అంటే ఏదో స్టీరియో టైప్ సినిమాలు ఉంటాయి కదండి, నేను తండ్రిని కాబోతున్నాను, అది అట్లాంటి ఫీలింగ్ అయితే నాకు ఏం లేదు అసలు. చెప్పిన న్యూట్రల్ ఫీలింగ్ ఉంది అసలుకి. ఏదో తెలియని ఎక్స్పీరియన్స్, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వని ఎక్స్పీరియన్స్ కదా ఇది. అసలుకి ఏం అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళినా కూడా మా అమ్మ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది, నడుస్తుంది. బట్ నాకైతే ఆ లోపల ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకు నాకు ఇట్లాంటి ఫీలింగ్ లేదన్న ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది. దెన్ ఇంకా ఎక్కువ మందికి షేర్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుందేమో అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ కాలింగ్ మై ఫ్రెండ్స్. నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసేసి 7-8 మెంబర్స్ ఉంటే వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను, అరే ఇట్లా కన్ఫర్మ్ అయింది, నేను పేరెంట్ అయిపోతుంది, నేను ఫాదర్ అయిపోతున్నా అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు తప్ప నాకు ఆ ఫీలింగ్ అయితే రావట్లేదు, లిటరలీ లేదు. అండ్ షీ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్. అంతనేమో ఫుల్ హ్యాపీగా ఉంది. ఓకే, అండ్ ఇలానే కంటిన్యూ అవుతున్నాయి, డేస్ కంటిన్యూ అవుతున్నాయి, కానీ నాకైతే ఆ ఫీలింగ్ రావట్లేదు. అండ్ దెన్ 1 month అయిపోయింది. 1 month కేక్ తెచ్చి కేక్ కట్ చేయడము, నో ఫీలింగ్. 2 months అవుతుంది, 2 months కేక్ చేయడం, నో ఫీలింగ్. 3 months అవుతుంది, 4 months అవుతుంది. ఇలానే మంత్స్ పాస్ అవుతానే షీఈస్ కౌంటింగ్ ఆన్ ఇట్. ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ కౌంట్ చేస్తూ ఉంది తనైతే. షీఈస్ కౌంటింగ్ ఆన్ ద మంత్స్. లైక్ 6 months అవుతుంది, 7 months అవుతుంది. 6 months అప్పుడు శ్రీమంతం ఫంక్షన్ కూడా చేశారు. అప్పుడు కూడా నాకు ఏ ఫీలింగ్ లేదు యాక్చువల్లీ. తనైతే ఫుల్ మురిచిపోతుంది. అండ్ 7th month వచ్చింది, 8th month వచ్చింది. షీ స్టార్టెడ్ షాపింగ్ యాక్చువల్లీ. అబ్బాయి పుడితే ఈ డ్రెస్, అమ్మాయి పుడితే ఈ డ్రెస్. అంటే ఇండియాలో జనరల్ రివీల్ అనేది క్రైమ్ కదా. సో అమ్మాయి పుడితే ఈ డ్రెస్, అబ్బాయి పుడితే ఈ డ్రెస్ అని చెప్పేసి కొన్ని డ్రెస్సులు అయితే కొని పెట్టుకుంది. అండ్ షాప్కి వెళ్ళేసి ఏ ఉయ్యాల కొందామని ఆ ఉయ్యాల చూసాం. అప్పుడు షాపింగ్ కూడా చేసడం స్టార్ట్ చేసేసింది. అండ్ 8th month ఆ టైంలో బేబీ స్టార్టెడ్ కిక్కింగ్. అంటే అంతకు ముందు నుంచి కిక్ చేస్తుంది. బేబీ కిక్ చేస్తున్నప్పుడు పొట్ట మీద కదులుతూ ఉంటుంది. ఐ కుడ్ సీ దట్. అప్పటికి చూస్తున్నాను కానీ నాకు అయ్యే ఫీలింగ్ లేదు. అరే నేను ఇంత మూరుకున్నా, ఇంత కఠినట్లు ఉందన్న ఫీలింగ్ ఉంది. అసలు నాకు ఎందుకు ఎమోషన్స్ లేవు, ఆ ఫీలింగ్ నాకు ఎందుకు రావట్లేదు ఇంకా అనిపించింది. అండ్ ఫైనల్లీ 9th month వచ్చేసింది. ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. ద డే వచ్చేసింది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్ట్ బీట్ డిప్ అవుతుంది, వీ హ్యావ్ టు డూ సిజేరియన్, ఇమీడియట్గా సిజేరియన్ చేయాలని చెప్పేసి అన్నారు. సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ కూడా చూసి ఇదే చెప్పినారు. దాన్ని ఇమీడియట్ హాస్పిటల్ జాయిన్ చేశాము. అందరూ వచ్చారు.
అండ్ హాస్పిటల్లో తనని చూస్తున్నాను, ఆపరేషన్కి రెడీ అవుతుంది, ప్రిపేర్ అవుతుంది, ఇంకొంతసేపట్లో నాకు బేబీ వచ్చేస్తుంది అని ఉంది. అప్పటికి కూడా నాకు ఏ ఫీలింగ్ లేదు. తన ఫేస్లో ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది, ఏదో కొద్దిగా నర్వస్నెస్ ఉంది, ఆపరేషన్కి వెళ్ళాలి, ఎక్సైట్మెంట్ ఉంది, బేబీ వస్తుందని అయితే నాకైతే బ్లాంక్ ఫేస్, నాకైతే ఏమీ లేదు. అండ్ ఫైనల్లీ తన ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్తా ఉన్నారు. నేను కూడా వెళ్ళాను వెనకాల. నో ఫీలింగ్, స్టిల్ నో ఫీలింగ్. వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. నర్సెస్ అందరు ఉన్నారు, డాక్టర్ వచ్చారు, ఆపరేట్ చేస్తూ ఉన్నారు. తనకు ఆ పెయిన్ వస్తుంది, లేబర్ పెయిన్ స్టార్ట్ అయింది. షీ స్క్రీమింగ్ యాక్చువల్లీ ఆ లేబర్ పెయిన్ తట్టుకోలేక అరుస్తూ ఉంది. నాకు ఏ ఫీలింగ్ లేదు అప్పుడు కూడా. నేను ఇంత మూర్ఖున్నా అసలుకి నాకేంటి ఈ ఫీలింగ్ లేదు అనే ఫీలింగ్ అయితే ఎప్పుడు కంటిన్యూస్గా 9 months నుంచి రన్ అవుతూనే ఉంది నాకైతే. అండ్ చాలా సేపు స్ట్రగుల్ తర్వాత, చాలా పెయిన్ భరించినాక ద బేబీ హ్యాస్ కమ్ అవుట్. ద బేబీ బయటకు వచ్చేసింది. చూస్తూ ఉన్నాను, నా ముందు ఏదో తెలియకుండా నా ముందు ఏదో జరుగుతున్న ఫీలింగ్ నాకు ఉంది, కానీ నాకు ఎక్కడే కనెక్ట్ అవ్వట్లేదు, ఎమోషనల్గా ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. ద బేబీ బయటకు వచ్చేసింది కానీ నాకు ఎక్కడ ఎమోషనల్ కనెక్షన్ అయితే లేదు. బేబీని తీసుకున్నారు, క్లీన్ చేశారు, ఫస్ట్ షాట్స్ ఏమైనా ఉంటే వేసేసినారు. అండ్ మదర్ దగ్గర కొంచెంసేపు ఇచ్చినారు, బ్రష్ ఫీడ్ చేయించినారు. అండ్ క్లీన్ చేసేసి ర్యాప్ చేసేసి అప్పుడు నా బేబీని నాకు చేతిలో పెట్టి వచ్చారు. దెన్ ఆ మూమెంట్ నాకు రియలైజ్ అయింది ఏంటంటే, ఇదా నేను ఇన్ని మంత్స్ మిస్ అయింది, ఇదా మ్యాజిక్ ప్రసన్న 9 months నుంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇదా నేను మిస్ అయిన 9 months నుంచి అనే ఫీలింగ్ నాకు అప్పుడు స్టార్ట్ అయింది. దెన్ ఐ రియలైజ్ దట్ ఎప్పుడైతే ఫిజికల్గా నేను మీట్ అయ్యానో, ఎప్పుడైతే ఫిజికల్గా నేను టచ్ అయ్యానో విహాన్నే, దెన్ నాకు అప్పుడు రియల్ ఫాదర్హుడ్ అర్థమైంది, రియల్ ఎక్స్పీరియన్స్ అర్థమైంది, రియల్ మ్యాజిక్ అర్థమైంది. నేను ఏదైతే మిస్ అయినా నాకు అర్థమైంది. తనెందుకు ఎంత ఎక్స్పీరియన్స్ అయింది, ఎంత హ్యాపీగా ఉందంటే, ద మూమెంట్ విహాన్ ఎప్పుడైతే కడుపులో పడ్డాడో అప్పటి నుంచి కూడా ఫిజికల్గా కనెక్షన్ ఉంది మదర్ తోటి. అందుకే మదర్ తల్లి ప్రేమ ఎక్కువ గొప్పదంటారు. షీఈస్ ఆల్రెడీ హ్యావింగ్ ద ఫిజికల్ కనెక్షన్ విత్ విహాన్. ఆ 9 months మోసింది, లేబర్ పెయిన్ తట్టుకుంది, అదంతా నేను లేను. ఎప్పుడైతే నాకు విహాన్ చేతిలోకి వచ్చాడో, దెన్ ఐ రియలైజ్ దట్ ద ఫిజికల్ బాండింగ్స్, ద ఫిజికల్ రిలేషన్స్ హ్యావ్ మోర్ వాల్యూ, మోర్ వెయిటేజ్. ఫిజికల్ బాండింగ్, ఫిజికల్ కనెక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో రిలేషన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయని అర్థమైంది నాకు. ఎక్కడో అమెరికాలో కూర్చొని మందులు వేసుకున్నాం అనే దానికంటే ఇక్కడికి వచ్చి ఒక మందు ఫిజికల్గా ఇచ్చేస్తే అది ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. రియల్లీ ఫిజికల్గా ఏదైతే మనకి రిలేషన్స్ ఉంటాయో ఎక్కువ బాండింగ్స్ ఉంటాయి, ఎక్కువ కనెక్షన్స్, ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆ మూమెంట్ నాకు రియలైజేషన్ వచ్చింది. యాక్చువల్లీ ఇదే నేను మిస్ అయింది 9 months నుంచి, ఇదే ప్రసన్న ఎక్స్పీరియన్స్ అవుతుంది 9 months నుంచి అని. ఏదో సినిమాలో చూపిస్తున్నప్పుడు, సీరియల్లో చూపిస్తున్నప్పుడు స్టీరియో టైప్గా నేను తండ్రి అయిపోతున్నాను అనే ఫీలింగ్ అయితే నాకు అస్సలు లేదు. నాకు ఆ బేబీని హోల్డ్ చేసేంత వరకు కూడా నాకు ఆ ఫీలింగ్ నిల్ యాక్చువల్లీ. జస్ట్ ఐ వాంటెడ్ టు సే దిస్. ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఫిజికల్ బాండింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్గా ఎంత మనం దగ్గర ఉంటే కిడ్స్ తోటి అంత రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, అంత ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. హగ్ దెమ్, కడిల్ విత్ దెమ్, డైలీ ఫిజికల్గా హగ్ చేసుకోండి, కడిల్ చేయండి. గెట్ ఇన్ టు దేర్ వరల్డ్. వాళ్ళ ప్రపంచంలోకి మీరు వెళ్ళేసి మెల్లిగా మీ ప్రపంచంలోకి మీరు తెచ్చుకోండి. సో ద మ్యాజిక్ యాక్చువల్లీ రివీల్డ్, ద మిస్టరీ రివీల్డ్. ఎప్పుడైతే బేబీని హోల్డ్ చేసుకున్నానో అప్పుడు ఆ మిస్టరీ రివీల్ అయింది. దెన్ ఐ రియలైజ్ దట్ ఎస్ ఐ బికేమ్ ఎ ఫాదర్ నౌ అని అప్పుడు వచ్చింది ఆ ఫీలింగ్. నాకు అంత ముందు అసలు లేనే లేదు. ఐ డోంట్ నో ఇఫ్ ఎట్ ఆల్ ఇంకెంతమందికి ఏమైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయిందా వాళ్ళ లైఫ్లో నాకు తెలియదు. నాకైతే ఎక్స్పీరియన్స్ లిటరల్ అయింది అని ఎవర్ షేడ్. చెప్తే ఏదో సిల్లిగా ఉంటుందనే ఫీలింగ్ ఉంటేమో అనుకున్నా, కానీ లిటరలీ నాకైతే బేబీని పట్టుకున్నంత వరకు నేను ఫాదర్ని అవుతున్నానా, నేను తండ్రిని అవుతున్నానా, నేనే చిల్లర చూస్తా, నేను తండ్రి అవ్వడం ఏంటి అన్న ఫీలింగ్ నాకైతే ఉండే. బట్ ఎప్పుడైతే బేబీని హోల్డ్ చేశానో దెన్ ఎవ్రీథింగ్ హస్ చేంజ్ అయిపోయింది. నా పర్స్పెక్టివ్ చేంజ్ అయింది, నా ఆలోచన చేంజ్ అయింది. అప్పుడు వరకు బండి ఇంత సందు ఉంటే చాలా సందులు దూరేవాడిని, అది చేంజ్ అయిపోయింది స్లోగా. 100 దాటేవాడిని బైక్ పైన కూడా, ఇప్పుడు 20-30 వెళ్తున్నాను. లిటరల్లీ ఎవ్రీథింగ్ హస్ చేంజ్. ఎప్పుడైతే విహాన్ ఇట్లా ఫిజికల్గా టచ్ అయ్యి మీట్ అయినా ఎవ్రీథింగ్ హస్ చేంజ్ యాక్చువల్లీ లిటరలీ. సో గైస్, మీ కిడ్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. హగ్ దెమ్, కడిల్ విత్ దెమ్, ప్లే విత్ దెమ్. ఒక ఎమోషనల్ బాండింగ్ స్ట్రాంగ్గా పెంచుకోండి. ఫిజికల్ కనెక్షన్ తోటి అది ఎక్కువ అవుతుంది. అండ్ అందుకే తల్లి ప్రేమ గొప్పదంటారు. వాళ్ళు ఆల్రెడీ లేబర్ పెయిన్ అనుభవిస్తారు, ఆల్రెడీ 9 months ఫిజికల్ కనెక్ట్ అయి ఉంటారు, లేబర్ పెయిన్ అనుభవిస్తారు. అందుకే తల్లులు బిడ్డల కోసం ఏమైనా చేస్తారు. అందుకే తల్లి ప్రేమ గొప్పదంటారు. సో అలాంటి తల్లులందరికీ కూడా ఐ సెల్యూట్ టు దెమ్. అండ్ దట్స్ ఆల్ గైస్. ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.